కూడా సపోర్ట్ చేయండి. నేను ఇప్పుడు అంటే ఎలా పేరు పెడతాను దానికి? ప్రేమ అనేది ఇప్పుడు అంతకుముందు ప్రేమించే అవును ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, తన మతాచారం ప్రకారం ఆమె తీసుకున్నాడు, పిల్లలు ఉన్నారు, ఒక ఫ్యామిలీ ఉంది. ఆ మతాచారం ప్రకారమే ఇంకొకరిని కూడా ప్రేమించవచ్చు అని ఆయన అనుకున్నాడేమో. ఇద్దరు ముగ్గురు చేసుకోవచ్చు కదా, అందుకని నాకు తప్పు కాదు. ఆవిడ కూడా ఓకే ఆయన నన్ను రేపు వెళ్ళి పెళ్లి చేసుకుంటాడు, నా కెరీర్ ఇంకా బాగుంటుంది ఆయనతో ఉంటే అని అనుకుని ఉండొచ్చు. సో ఆ రకంగా వాళ్ళ ప్రయాణం స్టార్ట్ అయింది. మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కే వస్తున్నాను. అలా 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్న తర్వాత ఆవిడకి అప్పుడు లేని స్పృహ ఇప్పుడు వచ్చి ఉంటుంది కొంచెం. అప్పుడు మరి చిన్నపిల్ల కాబట్టి ఒక 21 ఏళ్ళు వచ్చిన తర్వాత ఈ 41 ఏళ్ళ వయసుతో 42 ఏళ్ళ వయసు వాడితో నేనేం చేస్తాను, నాకు 21 ఏళ్ళు, రేపు ఆయన కొన్నాళ్ళకి ముసలాడైపోతాడు, నా కెరీర్ నా జీవితం ఏమవుతుంది, దానికి తోడు ఆయన వేరే మతం అనేది అప్పుడు ఆవిడ గుర్తుండొచ్చు, లేకపోతే ఎవరైనా చెప్పు ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఆవిడకి మెల్లగా ఒక వేరే థాట్ వైపు నడిపించాయి. మెల్లగా జానీ మాస్టర్ నుంచి నేను బయటపడాలి, వద్దు. వెన్ షీ సెడ్ నో, అక్కడ మీరు అడిగిన క్వశ్చన్, నో అన్నప్పుడు నో కాదా, నో అన్నప్పుడు ఖచ్చితంగా ఆయన వదిలేసి ఉండాల్సింది. ఓకే, లేదు నువ్వు నాకు కావాలి అని చెప్పి గొడవలు పెట్టడము ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు అది పంచాయతీలు అయ్యి అదే ఆ పుష్ప సెట్లో అయినప్పుడు ఆ సుకుమార్ గారి దగ్గర వెళ్ళింది అన్నట్టుగా మనం వింటున్నాం బయట. సో ఆయన పిలిచి ఆయన కూడా పెద్ద మనిషిలాగా ఈ ఇద్దరు మంచి పేరు ఉన్నవాళ్ళు ఎందుకు పాడు చేసుకుంటారని చెప్పి ఏదో మందలింపుగా చెప్పినట్టు మనకు తెలుస్తుంది. సరే ఆయన చెప్పారా లేదని మనం విన్న రూమరే. బట్ తర్వాత వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత అక్కడికి కూడా కొన్ని ఎలా జరుగుతాయంటే సార్, ఈవిడున్న ఇంట్లో పైన టాప్ ఫ్లోర్లో ఆర్ ఏదో ఫ్లోర్లో కొత్తగా డాన్సర్స్ కొంతమంది దిగారు. వీళ్ళకి అంటే ఎలా ఉంటుందంటే ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చేసిన తర్వాత జానీ మాస్టర్ వాళ్ళని పంపించాడా, జానీ మాస్టర్ వాళ్ళని నాకు స్పై చేయమని పంపించాడా అని ఒక భయం ఆవిడలో. దీనికి తోడు అంటే ఎక్కడ ఏమన్నా చిట్టుకు ఎవడన్నా బెదిరించాడు, ఎవడో ఏదో పోలుగు తెచ్చి. ఇప్పుడు ఆయన అభిమాని ఎవడో ఉంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆయన ఎవరు వచ్చి టీవీలో మాట్లాడుతున్నప్పుడు ఆయన వెంబడించి చాలామంది ఆయనకి రకరకాల, ఆయన పేరు నేను మర్చిపోయాను, అప్పట్లో చాలా పెద్ద బొకేస్ ఇవ్వటం ఎన్ని చేశారు. సో అలా ఆయన అభిమానులు ఎవరన్నా ఉంటే ఆయనకి చిన్న ఆయన కొంత అభిమానులు ఉంటారు, ఆయన ఎవరన్నా సరే వాళ్ళకి ఇచ్చినా కూడా ఇదంతా ఆయనే చేస్తున్నాడు అనే ఒక కోణంలో ఒక చట్టంలోకి వెళ్ళిపోయి భయం పెరిగిపోయి నన్ను వేస్తున్నాడు అనే ఒక కంప్లైంట్ ఆల్మోస్ట్ దీని దాకా వెళ్ళిపోయింది. ఎక్కడికి మన ఛాంబర్ దాకా. ఎందుకు ఉంటుందండి నేను అంటుంది ఇక్కడే, అది ఎందుకు లింక్ కుదరట్లేదు. నిజంగానే వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి సంబంధం ఉంది, మీరు పెడుతున్నట్టు ఒక ప్రేమ అని పేరు పెట్టారు. ఎవరైనా ఉంటే అదేమైనా జానీ మాస్టర్తో మాట్లాడుతుంది తప్పించి ఎవరైనా ఇంకో నా మీద ఇలా ఎందుకు నువ్వు స్పై పెట్టావు, లేకపోతే నన్ను ఎందుకు నా ప్రతి కథలకి నువ్వు ఎందుకు గమనిస్తున్నావు అని ఫిలిం ఛాంబర్కి వెళ్ళడం ఎందుకు అవుతుంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెడుతుంది. అంటే ఎంత వేధింపులకు గురైతే ఒక అమ్మాయి, వేధింపులకు గురైనట్టు నాకు కూడా సమాచారం మీరు అన్నట్టుగానే. కాకపోతే వేధింపులు ఏంటంటే ఈయన తట్టుకోలేకపోతున్నాడు రిజెక్షన్. అది ఆ రిజెక్షన్ తట్టుకోలేక ఆయన అన్నాడేమో అన్నట్టుగా నాకు తెలుస్తుంది. అంటే ఎవరు అన్న మాటలు విన్న మాటలే తప్ప మనకి ఏది ఆయన కాదనొచ్చు, రేపు ఈవిడ కూడా కాదన్నా మనం ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకంటే ఈరోజు ఇదాకా ఆవిడ మీడియా ముఖంగా ఏమీ చెప్పలేదు. నేను అంటుంది ఇక్కడే ఒక కీలకమైన పాయింట్ మీరు టచ్ చేసినట్టు, నిజంగా జానీ మాస్టర్ని బ్యాడ్ చేయాలని కానీ లేకపోతే జానీ మాస్టర్ని చేతి లబ్ధి పొందాలని కానీ ఉండేటట్టయితే మనం అనేక కేసులో చూస్తుంటాం. ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చి ఖచ్చితంగా మీడియాకి ఎక్కడా కూడా అసలు బయటికి రాకుండా. ఆ విషయంలో నేను ఆ అమ్మాయి పక్షానే ఉన్నానండి. ఎందుకంటే ఆ అమ్మాయి ఏ రోజు కూడా ఇంతకుముందు మనం చూస్తున్న హర్షసాయి కానీ లేకపోతే రాజస్థాన్ కేసులో లాగా డబ్బులు డిమాండ్ చేయడం కోసం కానీ ఇది చేస్తున్నట్టు అనిపించలేదు. కేవలం జానీ మాస్టర్ నుంచి నేను దూరం అవ్వాలనుకుంటున్నాను, నా మానాన్ని బతకనివ్వండి. ఆవిడ మీడియా ముందు కూడా రావట్లేదు అసలు. ఎక్కడ ఆవిడ నుంచి మీడియా వెళ్ళి తెలుసుకొని రాయడం తప్పించి. కరెక్ట్. కాకపోతే ఇప్పుడు మీరు ఇక్కడికే వస్తున్నాను. ఆవిడ వద్దు అనుకున్నప్పుడు జానీ మాస్టర్ ఆ దాంట్లో కొంచెం పెద్ద మనసు లేకపోతే ఇంకోటి ఉంటాయి నిజంగానే. ఇప్పుడు ఆయనకి పెళ్లి కాలేదు, నిజంగానే ఇద్దరు ప్రేమించుకున్నారు అనుకుందాం. అప్పుడైనా సరే ఒక అమ్మాయి వద్దు అన్నప్పుడు ఏం చేయాలి సార్? ఏం చేయాలి చెప్పండి మీరు? ఆగాలి కదా. ఆగాలి. ఆగకపోతే ఉంటాయి. ఆ అమ్మాయి కేసు పెడుతుంది. కేసు పెడితే ఏమవుతుంది? ఈ అబ్బాయి మీద ఏదో 4 ఏదో కేసు ఏదైనా వేస్తారు, షీటీమ్స్ కావచ్చు లేకపోతే అవ్వచ్చు. ఇది రిటర్న్లో చూడండి మీరు. ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు, అమ్మాయికి ఏదో మంచి సంబంధం వచ్చింది లేకపోతే మంచి ఇది వచ్చింది, ఇంట్లో వాళ్ళు ఏదో చెప్పారు. అమ్మాయి ఒకరోజు అబ్బాయి దగ్గరికి వచ్చి ఇంకా చాలు మన రిలేషన్కి బ్రేకప్, ఇక్కడితో ఉండను నీతోటి అని చెప్పేసింది అనుకోండి. సేమ్ అమ్మాయికి ఉన్నట్టే అబ్బాయికి కూడా మనసు ఉంటుంది కదా. ఓకే, ఇప్పుడు అంటే ఇదే కనుక అబ్బాయి చేస్తే, అబ్బాయి కొన్నాళ్ళు ప్రేమించుకున్న తర్వాత నువ్వు నాకు వద్దు అని చెప్పేస్తే ఈ అమ్మాయి వెళ్ళి కేసు పెట్టచ్చు. కేసు పెడితే ఆ అబ్బాయికి 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష మన చట్టం. అదే కనుక అమ్మాయి చేస్తే కేసు పెట్టడానికి లేదు. ఇది నా పోరాటం. మీకు అర్థమవుతుందా? ఓకే, లీగల్గా మీరు చెప్తున్న విషయాలు లీగలే సార్. నా పోరాటం అంతా దీని గురించే. ఇప్పుడు అమ్మాయిలు వెళ్ళి అంత ఈజీగా ఎలా కేసులు పెట్టగలుగుతున్నారు? అబ్బాయి వెళ్ళి తలకిందులు తప్ప చేసినా కూడా మీరు ఇట్లాంటి వాటిలో అమ్మాయి నన్ను వేధిస్తుంది సార్, అమ్మాయి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని చెప్పింది సార్, నన్ను వదిలేసింది వాళ్ళ, నా బతికేంటి అని చెప్పి ఒక అబ్బాయి వెళ్ళి కేసు పెట్టమన్నాడు.
అంతే కదా. సెక్షనే ఇప్పుడు లేదు. ఏంటంటే చట్టాల్లో ఇప్పుడు 498 ఉంది. 498 పెళ్ళైన వాళ్ళకి. అదే నేను అంటుంది దానికి ఆడవాళ్ళు మాత్రమే పెట్టుకోవడానికి ఉంది, మగవాళ్ళు పెట్టడానికి ఇంకా తయారవుతున్నాయి ఇంకా అవన్నీ. 493 సార్ ఈ సెక్షన్. అమ్మాయి నన్ను ప్రేమించి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నన్ను వాడుకొని నాతో సంసారం చేసి ఇవాళ నాకు ఈ అబ్బాయి వద్దంటున్నాడు అంటే ఆ అమ్మాయి వెళ్ళి ఈ కేసు పెడితే ఏదన్నా చిన్న ఆధారం పెట్టుకొని ఆ అబ్బాయికి 5 నుంచి 10 ఏళ్ళు జైలు శిక్ష ఈ సెక్షన్ ప్రకారం. ఇదే రివర్స్లో జరిగితే ఒక్క అబ్బాయికి కూడా వెసులుబాట్లు అయితే చట్టంలో కానీ కనీసం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించుకోరు. ఓకే శేఖర్, నేనంటుంది చట్టం కోసం మాట్లాడుకునే ముందు హర్షసాయి కేసుని ఎలా చూడాల్సిన అవసరం ఉంది, అక్కడ మిత్ర చేస్తున్న ఆరోపణలు కావచ్చు, ఆ అమ్మాయి లైఫ్కి సంబంధించి ఎలా చూస్తున్నారు ఈ కేసుని సంబంధించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన కొంచెం చిన్నవాడు అంటే ఈయన పోక్సో పెట్టచ్చు. 10 ఏళ్ళు 12 ఏళ్ళు డిఫరెన్స్ ఉంది ఆ అమ్మాయికి ఇతనికి. ఓకే, అమ్మాయికి 36 38 ఉన్నాయి, ఇతనికి 25 ఏళ్ళు ఎంతో ఉంది. సో కానీ చిన్న వయసులోనే బాగా పాపులర్ అయ్యాడు. ఇప్పుడు ఆ అమ్మాయి మీద కేసు పెట్టలేదు. ఒకవేళ నిజంగా పెట్టాలనుకున్నా లేదు వెసులుబాటు, బట్ ఆ అమ్మాయి వెళ్ళి పెట్టింది. ఇంకా నానా రకాలు ఏంటి బ్లాక్మెయిల్, హెరాస్మెంటు, అది రేపు అన్నీ పెట్టింది. పెళ్లి చేసుకుంటాను, మోసం చేశాడు అన్నీ పెట్టింది. ఇప్పుడు వీడికున్న ఆప్షన్ ఏంటి? ఇప్పుడు ఒకవేళ తను తప్పు చేయకపోతే నిర్దోషాన్ని ప్రూవ్ చేసుకోవడానికి బయటకు వచ్చాడు అనుకోండి, ఇప్పుడు జానీ మాస్టర్ లాగా తీసుకెళ్ళి లోపలేస్తారు. లోపలేసి రిమైండ్ అంటారు, తర్వాత ఏదో ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ లీకులు మీరు చూస్తుండేవాడు, వాళ్ళకు ఉన్న ఆప్షన్, ప్రస్తుతానికి అబ్బాయిలకు ఉన్న ఆప్షన్ ఏంటంటే దాక్కొని యుద్ధం చేయడం తప్ప. గెరిల్లా యుద్ధం అంటారు దీన్ని. మన చట్టం చేసిన పని అది. ఇప్పుడు బయటికి ధైర్యంగా ఎందుకు రావని అడుగుతారు మీడియా వాళ్ళు. వచ్చి చెప్పు, మీడియా ముందుకు వచ్చి చెప్పచ్చు కదా నీ తప్పు. హర్షసాయి తప్పేం కనిపించట్లేదు. మగాడిగా పుట్టడమే సార్, అంతే, చాలా పెద్ద తప్పు. ఏమి లేదు మన దేశంలో మగాడిగా పుట్టడమే పెద్ద తప్పు. తప్పంటే ఈ బెట్టింగ్లు చేశాడో లేకపోతే యాప్లు చేశాడో ఇవన్నీ నేను పట్టించుకోను. అప్పు తీసుకున్నాడు, అప్పు ఇవ్వకపోవడం అవన్నీ కూడా నేను పట్టించుకోను. రేప్ చేశాడు అనేది ఖచ్చితంగా అబద్ధం తెలుస్తుంది. అంటే నాకు అనిపిస్తుంది ప్రైమా ఫేస్ చూస్తే. అమ్మాయి కంప్లైంట్ తీసుకోండి, నాకు వేరే ఏ సాక్ష్యాలు అక్కర్లేదు. జస్ట్ ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ చూసారా మీరు? చూసాను, నేను కంప్లైంట్ చూసాను, ఎఫ్ఐఆర్ చూశాను. ఆ కంప్లైంట్లో అమ్మాయి ఏమంటుందంటే ఆమె అతనికి ఇల్లు తీసిచ్చి, ఆమె అక్కడ ఉండిచ్చి, ఆమె అక్కడికి వెళ్ళి, ఈయన రాలా అక్కడికి, ఆమె అక్కడ ఇల్లు తీసిచ్చింది, ఆమె అక్కడికి వెళ్ళింది, ఆమె ఏదో డిస్కషన్స్లో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు చెప్పాడు. అక్కడ దాకా ప్రూఫ్ ఉంది ఇది. తర్వాత ఆ రోజు రాత్రి ఆమె చెప్పేదానికి ఏ రకమైన ప్రూఫ్ లేదు. సరే అక్కడికి కూడా వద్దాం. ఏమంటుంది? ఫోర్స్ఫుల్గా నన్ను డ్రింక్ చేయమన్నాడు అంటే ఏమైనా డ్రింక్ హ్యాబిట్ లేదా అప్పటిదాకా? వీ నో దట్ యాక్చువల్గా. ఓకే, ఆవిడకి ఉంది అలవాటు. అంతేకాదు ఆవిడ లిక్కర్ షాప్లో ఇంతకుముందు చేసి ఆడియో విని ఉంటారు మీరు. సరే, ఫోర్స్ఫుల్గా డ్రింక్ చేయమన్నాడు ఒకటి. మామూలుగా డ్రింక్ చేయమంటే చేయదు ఆవిడ అనే డౌట్ వస్తుంది. అయిపోయింది. తర్వాత డ్రింక్లో మత్తు మంది ఏదో కలిపాడు. ఒకవేళ నేను మత్తు మంది కలిపి మీకు డ్రింక్ ఆఫర్ చేసినప్పుడు తాగు అంటానా? మామూలుగా తాగు అంటానా? అది ఫోర్స్ కదా ఫస్ట్ పాయింట్. సో మామూలుగా తాగినప్పుడు నిజంగానే మత్తు మంది కలిపినప్పుడు చాలా చాలా నైస్గా తాగుదాం, చీర్స్ కొట్టుకుందాం అని ఇస్తాను. అక్కడ ఫోర్స్ ఉండదు. సరే, అది అయిపోయింది. అప్పుడు అత్యాచారం చేశాడు అనుకున్నాం. అత్యాచారం చేసి దాన్ని వీడియో కూడా చేసి ఆ నెక్స్ట్ రోజు నుంచి దాన్ని చూపించి బెదిరించి తనతో బలవంతంగా సంసారం చేశాడు. అది కూడా అనుకున్నాం. ఒకవేళ కనుక ఏ బుర్ర బుద్ధున్నవాడు ఎవరైనా సరే వాడున్న వీడియో, వాడు అది కూడా పెద్ద యూట్యూబరు, వాడికి అన్ని లక్షల మంది అభిమానులు, కోట్ల మంది అభిమానులు ఉన్నారు. ఆ వీడియో బయట పెట్టుకుంటే వాడే కదా అన్పాపులర్ అయ్యేది. సింపుల్ లాజిక్. ఆ వీడియో చూపించి వాడి కెరీర్ని వాడే ఎందుకు సమాధి చేసుకుంటాడు? అంటే అది ఒక అస్త్రం కదా. ఇప్పుడు అమ్మాయి చెప్తున్న దాంట్లో మీరు ఆ కేసు అంతా చదివానన్నారు కదా, ఆ కేసులో కీలకంగా కనిపిస్తుంది అస్త్రం. ఎవరికి సార్ ఇలా చెప్పడం అనేది అస్త్రం. ఇలా చెప్పడం అనేది అస్త్రం. ఇప్పుడు రాయడానికి బాగుంటుంది, ఎందుకంటే నేను బ్లాక్మెయిల్ చేశాను రాయడానికి ఏదో ఒకటి చెప్పాలి కదా. అంటే ఆ అమ్మాయి కంప్లైంట్లు మీరు చూస్తుంటారు కదా. అవును. మిత్ర కంప్లైంట్లో టోటల్గా ఉండేది ఏంటంటే, నన్ను మా దగ్గర ఏదైతే జరిగిందో ఇదంతా, దీన్ని వీడియోలు ఉన్నాయి, దాన్ని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనేది మెయిన్. ఆ వీడియో ఆవిడ ఏం చూపించలేదు ఎక్కడ. ఆల్రెడీ ఆవిడ సబ్మిట్ చేస్తుంది, ఇప్పుడు బయటకి ఎందుకు చూపిస్తుంది? ఆవిడ చూపించింది ఏమిటి తెలుసా? ఒకటే ఒక వీడియో, అది కూడా వాళ్ళ బాల్కనీలో వాళ్ళ ఉన్నది. ఎవరి దగ్గర? హర్షసాయి దగ్గర మాకు సంబంధించిన వీడియోలు ఉన్నాయి, అవి చూపించి నన్ను బెదిరిస్తున్నాడని. అవును. దానికి సాక్ష్యం ఏంటి ఆవిడ దగ్గర? ఇప్పుడు ఆల్రెడీ హర్షసాయి విడుదల చేస్తున్న ఆడియోలే కదా. అంటే ఎంతో కొంత తను జాగ్రత్తగా ఉన్నాడనేది మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈవిడ ఇలాంటిది అని తెలిసినప్పుడు బేసికలీ ఈవిడే చెప్పుకుంది. ఏంటి మీరు గమనిస్తే ఆ కాల్ స్టార్టింగ్లోంచి లేదు, మధ్యలోంచి ఎక్కడో రికార్డ్ చేశాడు. అంతకుముందు ఆవిడ ఏదో మాట్లాడుంటుంది, లైక్ నాకు పెద్ద పెద్ద వీఐపీలు తెలుసు, వాళ్ళందరికీ గర్ల్ ఫ్రెండ్స్ని నేను సప్లై చేస్తుంటాను, ఇలాంటి ఏదో మాటలు వచ్చినప్పుడు ఓకే ఏంటి మనిషి తేడాగా ఉంది. దీనికి తోడు మీరు గమనిస్తే ఆవిడే ప్రపోజ్ చేసింది. ఆవిడే 3 సార్లు అడిగింది. ఆవిడ గట్టి అరుస్తుంది. తర్వాత ఏంటి ఎందుకు చెప్పు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అని చెప్పి సైకోలాగా మారుతుంది 3వ సారి 4వ సారికి. సో ఇలాంటివి జరిగినప్పుడు వాడు సేఫ్ సైడ్ ఎవడైనా సరే రికార్డ్ చేసుకుంటాడు.
ఫస్ట్ కాల్లో రికార్డ్ చేయకపోవచ్చు, వాడికి ముందు ఆలోచన ఉండకపోవచ్చు. హలో, హాయ్, నేను మాట్లాడుతున్నాను అనేది మీకు లేదు, గమనించండి. ఎందుకంటే కాల్ మధ్యలో రికార్డ్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే అంతకుముందు ఏదైనా డౌట్ వచ్చి ఉండొచ్చు, ఖచ్చితంగా రికార్డ్ చేసుకుంటారు. ఇప్పుడు ఏంటంటే నేను కంప్లైంట్ చేయడం కరెక్టు, నువ్వు డిఫెండ్ చేయడం తప్పు అంటున్నారు మీరు. మీరు ఎట్లాగో కంప్లైంట్ చేసుకున్న మగాడికి దిక్కు లేదు, చేసిన పట్టించుకోరు. ఆవిడ కంప్లైంట్ చేసినప్పుడు లేదు భయ్యా నాది తప్పు కాదు, ఇదిగో వినండి అని చెప్పి చూపించడం కూడా తప్పు. అంటే మేము గిలితే గిలిచుకోవాలి, మూసుకొని పడి ఉండాలి తప్ప కనీసం సాక్ష్యాలు కూడా బయటకు చూపించకూడదు. అదేనా మీరు అనేది? అంత దారుణంగా ఉంది పరిస్థితి. చూపిస్తాడు సార్ ఖచ్చితంగా. ఇట్లాంటి వాళ్ళని ఒక 2 రోజులు గుర్తుపట్టేయచ్చు. ఇట్టా మనిషి తేడా, మనిషి ఇట్లా చేస్తారు అని చెప్పి ఎవరన్నా సరే, అంతెందుకు మనల్ని వేధిస్తున్నారు అనగానే మనం ఖచ్చితంగా సాక్ష్యాలు పెట్టుకుంటాం. సాక్ష్యాలు పెట్టుకుని ఏం చేస్తాడు సార్? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే పోరా అంటారు. ఆవిడకేం ఉండదు. సాక్ష్యాలు ఎందుకు పెట్టుకుంటాడంటే మగాడు, రేపు నా మీద కేసు పెడితే నేను బతికి పట్టకట్టడానికి పెట్టుకోవాలి తప్ప చీటింగ్